ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు సీనియర్ నేత జువ్వాడి నరసింగరావు. ఎన్నికల కోడ్ తర్వాత పథకాల ఫలితాలు అందరికీ అందుతాయని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బీడీ వ్యాపారి మాణిక్యం ఆధ్వర్యంలో 500 మంది బీడీ కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జువ్వాడి నరసింగరావు. గతంలో తనను ఓడించిన ఈ ప్రాంత ప్రజల కోసం ఎంతో అభివృద్ధి చేశానన్నారు. బీఆర్ఎస్తో కుమ్మక్కై అరవింద్ ఇక్కడి నుంచి పోటీ చేశారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు జువ్వాడి. జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు, కోరుట్లలో నరసింహరావు గారు చెప్పినందుకు నేను ఎన్ని వందల కోట్ల నిధులైనా చేసి ఈ 2 నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసేందుకు నేను ముందుంటా. మీరు ఏ కోరికలు తీసినా తీరుస్తా, కానీ మీరు మెజారిటీ ఇవ్వండి, తప్పకుండా నేను మీకు అభివృద్ధిలో నేను ముందుంటా అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మీరు ఆలోచించండి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ఏం పరిస్థితి అంటే, మనం పనికిరాని తీసి ఎక్కడ వేస్తామమ్మా? మోర్లో వేస్తాం. పనికిరాని వస్తువును ఏదన్నా ఉంటే మోర్లో వేస్తాం, చెత్త బుద్ధలో వేస్తాం. అది ఎందుకు పనికిరాదని. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోర్లో వేసినట్టు. దయచేసి మీ ఓటును ఆలోచించి మరి మీ ఓటును మరి చేతి గుర్తుకేయండి. ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి గారు, మరి ఇక్కడ మన ప్రాంత వాసి, గతంలో పెద్దలు రత్నాకర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు అభివృద్ధిలో పోటీపడి ముందుకొచ్చారు, డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ మనకు అవకాశం వస్తున్నది. నేను 5 ఏళ్ల దాకా మిమ్మల్ని ఓట్లు అడిగాను తల్లి. 5 ఏళ్ల దాకా నేను మీకు సేవ చేస్తానికి ఇక్కడ ఉన్నాం. మరి మా ప్రాంతంలో ఉన్న రేపు ఎలక్షన్స్ అవుతాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది, నా పైన ఉంది.